ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు వస్తారా రారా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ ఇవాళ హాజరుకు రావాల్సి ఉంది. అయితే ఈ నెల 19న విచారణకు హాజరు కాకుండా వారం రోజులు గడువు కోరారు. అందుకు సమ్మతించడంతో రామ్ గోపాల్ వర్మ ఇవాళ హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు 20వ తేదీన మరొకసారి నోటీసులు జారీ చేశారు ఒంగోలు రూరల్ పోలీసులు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీసులో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా హాజరు కావచ్చని పోలీసులు నోటీసులతో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ ఒంగోలు విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 3 పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి, గుంటూరులో వర్మపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఈ పిటిషన్ల మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రైట్, ఇక రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యే అంశం పైన ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాద దర్శకుడు అని చెప్పుకోవచ్చు, సినీ నిర్మాత అని చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే పలు సందర్భాలలో కూడా ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కావాలని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో తాను హాజరు కాకపోవటం పట్ల మాత్రం కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఆ వివాద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ గా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ఆ ఫోటోలు మార్పింగ్ చేసి కొంత మేరకు ఆయన పోస్ట్ చేశాడంటూ కూడా ఆయన మీద కేసు నమోదైన పరిస్థితి ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న విచారణకి హాజరు కావాల్సి ఉండగా ఆ రోజు ఆయన హాజరు కాకుండా 4 రోజులు గడువు కావాలని చెప్పి అడిగిన నేపథ్యం. ఆ తర్వాత కూడా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 20వ తేదీన మరొకసారి ఆ నోటీసులు ఇచ్చారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్. రామ్ గోపాల్ వర్మకు వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు పంపించిన పరిస్థితి ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మ వస్తారని భావించిన ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా హాజరుగా వచ్చని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి అయితే. మొత్తానికి ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఆ పోలీసులు విచారణకైతే హాజరు కాకుంటే తదుపరి చర్యలకి ఆ పోలీసులు అయితే వెళ్లనున్నారని మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ మొదటిసారి విచారణకి వస్తానని కూడా ఆయన కొంత మేరకు పోలీసులకు తెలిపిన పరిస్థితి ఉంది. పోలీసులు పిలిచిన ఆ ప్రదేశానికి వస్తాను, తన వివరణ తను వివరిస్తానని కూడా రామ్ గోపాల్ వర్మ మొదట చెప్పినప్పటికీ కూడా ఆ పోలీసులు విచారణకు మాత్రం హాజరు కాకపోవటం మాత్రం కొంత మటుకు ఆ సందిగ్ధంలో పడ్డారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ మొదట ఖచ్చితంగా వస్తాడులే అని భావించిన పోలీసులు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రారు అని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సిన ప్రతిసారి కూడా ఏదో ఒక అంశం చెప్పి పక్కకు జరగటం, తన లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నాను, తాను కూడా వస్తానని చెప్పటం, మరలా రాకపోవటం పట్ల కూడా పోలీసులు కొంత మేరకు రామ్ గోపాల్ వర్మని ఏ రకంగా అర్థం చేసుకోవాలని సంసిద్ధతో నెలకొంటున్న నేపథ్యంలో మరో పక్క ప్రభుత్వానికి సంబంధించి కానీ అలాగే ఆ టీడీపీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్తో కానీ పెద్ద సమస్యలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మని అరెస్టు చేయకపోయినా ఎందుకు అరెస్టు చేయట్లేదు, రామ్ గోపాల్ వర్మని ఎందుకు పిలవట్లేదు అనేది ఆ పోలీసుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చే పరిస్థితి. అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించి మంత్రులు గాని నాయకులు గాని రామ్ గోపాల్ వర్మ మా నాయకుడి మీద పోస్టులు పెట్టారు, మా నాయకుల్ని విమర్శించారు, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎందుకు ఆ రామ్ గోపాల్ వర్మని పిలవరు అనేది నాగేశ్వరరావు, అంటే ఇప్పటికే ఒకసారి 19వ తారీఖున రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉన్న
ఉన్నా ఆయన రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన ఇంకొక వారం రోజులు కూడా గడువు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక సినిమా షూటింగ్ వల్ల బిజీగా ఉన్నట్టుగా ఒక వారం రోజులు గడువు కావాలని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే మనం దీన్ని ఏ విధంగా చూడాలి? ఆయన ఇవాళ మరి హాజరయ్యే అవకాశం ఉందా లేదా? ఆయన ఖచ్చితంగా ఈ విచారణకు అయితే రామ్ గోపాల్ వర్మ ఆ విచారణకు హాజరవుతారు అనే నమ్మకం అయితే పోలీసులకి సన్నగిలినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ఆ ఒంగోలు నుంచి పోలీసులు కూడా హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి అయితే చేరుకుంది. రామ్ గోపాల్ వర్మని పోలీసులు కలిసి డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మని పోలీసులు కలిసిన క్షణంలో ఆయన మరలా ఆ విచారణకి రాను, తను కొన్ని రోజులు వాయిదా కావాలి అని అడగటంతో పోలీసులు అయితే అతను రాడనేది అయితే ఫిక్స్ అయిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయితే రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి, గుంటూరుల వర్మపై కేసులు నమోదైన సంగతి తెలిసింది. అయితే ఈ క్రమంలోనే ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ ఆ పిటిషన్ల మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికైతే ప్రస్తుతం మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులోనే వర్మకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది. అయితే మొదటిగా ఈ కేసు కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేసుకున్న పరిస్థితి ఉంది. కానీ హైకోర్టులో ఈ కేసు పిటిషన్ కొట్టేయమంటూ కూడా హైకోర్టు ఆయన వేసుకున్న పిటిషన్ ను కొట్టేసిన పరిస్థితి ఉంది. అయితే మరలా ఇప్పుడు మా రామ్ గోపాల్ వర్మపై మరొక 3 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో, అనకాపల్లిలో, ఒంగోలు రూరల్లో. ఈ కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం కేసులకు సంబంధించి కూడా మరలా హైకోర్టులో ఆయన 3 పిటిషన్లు దాఖలు చేసినట్టు కూడా కనపడతా ఉంది. 3 కేసులకు సంబంధించి కూడా ఒక ప్రదేశంలో ఒక స్టేషన్ లో విచారణకు హాజరవుతాను, దానికి తగ్గట్టు ఆర్డర్లు ఇవ్వండి, ఉత్తర్వులు ఇవ్వండి అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఏదైతే పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళినప్పుడు రామ్ గోపాల్ వర్మని కలిసినప్పుడు రామ్ గోపాల్ వర్మ దయచేసి తాను కొంత పనిలో ఉన్నాను, తనకు మరికొన్ని రోజులు కావాలని, మరికొన్ని రోజులు అవకాశం ఇవ్వాలని పోలీసులు అడిగినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఏదేమైనా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అంశం రోజు ముదిరి పాకాన పడుతుందని చెప్పుకోవచ్చు, ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు, పోలీసులకి అతిపెద్ద చిక్కు తీసుకొచ్చి పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనకి ఏదైతే బోరుగడ్డ అనిల్ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పలు రకాల వివాదాల్లో ఇరుక్కుపోయారు. ఇప్పటికీ నాగేశ్వర్ ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. అది రేపటికి ఇదైంది. సో అంటే ఈ నేపథ్యంలో వర్మ విచారణకు రావడానికి భయపడుతున్నారా? ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అంశం అనేది రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఒక సెన్సేషనల్ అంశం అని చెప్పుకోవచ్చు. ఆయన ఓ పక్క హాలీవుడ్ లో సినిమాలు తీశాడు, అలాగే ఏదైతే తెలుగు సినిమాలు తీశాడు, హిందీ సినిమాలు తీశాడు, అలాగే వివిధ భాషల్లో సినిమాలు తీశాడు. రామ్ గోపాల్ వర్మ తెలియని రాష్ట్రం అంటూ, రామ్ గోపాల్ వర్మ తెలియని హిందీ వాళ్ళంటూ కూడా ఎవరు లేని పరిస్థితి. అన్ని రాష్ట్రాల్లో కూడా రామ్ గోపాల్ వర్మకు ఒక క్రేజ్, ఒక ఇమేజ్ అనేది ఉందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అనంటే కొంత మేరకు అతని ఇమేజ్ డ్యామేజ్ అవటం కానీ, రామ్ గోపాల్ వర్మని చిన్నతనంగా చూస్తారని కానీ, రామ్ గోపాల్ వర్మ కొంత మేరకు ఎవరైనా ఇచ్చిన సమాచారం మేరకు కానీ కోర్టులో తేల్చుకొని కోర్టు ద్వారా స్టేషన్ కు వెళ్తే బాగుంటుందన్న నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంత మేరకు మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే విచారణకు వచ్చిన సమయంలో ఏమైనా అరెస్ట్ చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో వేసుకున్న నేపథ్యంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ గురించి ఏ విషయము తేలిన తర్వాతే విచారణ కూడా హాజరవుతారేమో అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి. హిమబిందు అంటే నాగేశ్వర్ ఇవాళ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు గైర్ హాజరైతే మరి పోలీసులు తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? రామ్ గోపాల్ వర్మ అంశానికి సంబంధించి పోలీసులు అయితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న కన్నాన అయితే ఉంది హిమబిందు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, కోర్టుకు తరలిస్తున్న పరిస్థితి ఉంది, వారు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ అంశంలోనే మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ నేత బోరుగడ్డ అనిల్ అంశం తెర మీదకి వచ్చింది. ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించే క్రమంలో
ఆయనకి జైలులో కూడా ఏదైతే ఆ రిమాండ్ కి విధించినప్పుడు రిమాండ్ లో కూడా ఆయనకి కొంతమేరకు దిండు దుప్పటి వేయటం, అలాగే హోటల్ కి తీసుకెళ్లి రెస్టారెంట్లకు తీసుకెళ్లి కుటుంబం లాగా సరదాగా భోజనాలు పెట్టడం, దాని గురించి 10 మంది పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు రామ్ గోపాల్ అంశం అనేది చాలా పెద్ద విషయం. ఒక పక్క రాష్ట్రాలు దేశాలకు సంబంధించిన అంశం. ఈ అంశాల్లో ఆ వివిఐపి కింద ట్రీట్ చేసే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది వచ్చింది, అరెస్ట్ చేయకపోతే ఎలాంటి ఇబ్బంది వచ్చింది అనేది పోలీసులు ముందు నెయ్యి వెనక గొయ్యిలాగా అయితే పోలీసుల పరిస్థితి అయిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయని పక్షంలో పెద్ద ఎత్తున మీడియా ఆ పోలీసుల్ని ఫోకస్ చేసే పరిస్థితి ఉంది, టీడీపీ నాయకులు ఫోకస్ చేసే పరిస్థితి ఉంది, అలాగే జనసేన బీజేపీ నాయకులు ఫోకస్ చేసే పరిస్థితిని. ఎందుకు మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు విచారణకు తీసుకురావట్లేదు, ముందు విచారణకు ఎందుకు కూర్చోట్లేదు, విచారణకు కూర్చొని పక్షంలో ఎందుకు మీరు అరెస్ట్ చేయకూడదనే ఆ కోణంలో పోలీసులకు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, తిప్పలు పెడతాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకుంటారనే దాని మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ప్రశ్న అని చెప్పుకోవచ్చు, ఉత్కంఠంగా ఎదురు తీస్తున్న సమాచారం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా బోరుగొడ్డ అనిల్ గా సంబంధించిన అంశము ఎలాగే తెర మీదకి వచ్చి పోలీసులు 10 మంది ఇప్పుడు సస్పెండ్ అయ్యే పక్కన కూర్చున్నారు. అలాగే వివాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంశం కూడా తెర మీదకు వచ్చి ఆయన ఏమి చేయకపోతే పోలీసులు సస్పెండ్ అవ్వటం అయితే 100% అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.